కాంబినేషన్ గా పింక్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ రోజు వచ్చేసి లోటస్ ఫ్లవర్ డిజైన్, దీనికి 4 కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చూడండి గోల్డ్ మొత్తం ఇక్కడ అవుట్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం చిన్న చిన్న సిల్వర్ ఇవ్వడం జరిగింది. ఒక లోటస్ ఫ్లవర్ అండ్ రోజ్ ఫ్లవర్స్ తోని చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ తోని స్కై బ్లూ కలర్ తోని డిజైన్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చూడండి శారీలో పర్పుల్ కలర్ ఉండడం వల్ల అక్కడక్కడ లీవ్స్ కి ఆ కలర్ ఇవ్వడం జరిగింది. శారీకి తగ్గట్టు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, హైలైట్ అయింది డిజైన్ కూడా. ఇక్కడ వచ్చేసి చూడండి ఓన్లీ మగ్గం వర్క్ లాగానే చాలా బాగుంది డిజైన్ అనేది. చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న బూటీస్ ఇవ్వడం జరిగింది స్కై బ్లూ కలర్ తోని. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ చూడండి సేమ్ అదే డిజైన్ రోజ్ ఫ్లవర్ తోని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఇక్కడ బార్డర్ మీదనే డిజైన్ వేయమని చెప్పారు కస్టమర్, అందుకే ఇక్కడ బార్డర్ మీదనే వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉంది బార్డర్, అసలుకి మగ్గం వర్క్ లాగానే ఉంది. ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ అండ్ చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. గోల్డ్ అండ్ పర్పుల్ తోని డిజైన్ వేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్క్ అనేది. ఇక్కడ వచ్చేసి 2 హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది హెవీగా. ఇంకా రాలే. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి వర్క్ అనేది. మీకు ఎలా అనిపించిందో. ఇక్కడ వచ్చేసి చూడండి మరొక శారీ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో శారీ, పట్టు శారీ. ఇక్కడ వచ్చేసి చూడండి కట్ వర్క్ డిజైన్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోని ఇవ్వడం జరిగింది డిజైన్ అనేది. ఇక్కడ బ్లూ అనేది రోజ్ ఫ్లవర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. మొత్తం జెర్రీతోని వర్క్ అనేది ఫినిషింగ్ జరిగింది. ఇక్కడ వచ్చేసి శారీకి 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ కూడా 2 కలర్స్ ఇవ్వడం జరిగింది. అయినా గోల్డ్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అనేది. ఇక్కడ వచ్చేసి డిజైన్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఫ్రంట్ జరుగుతుంది.